థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్ మనతో చాణక్య స్ట్రాటజీస్ ప్రతినిధి ముఖేష్ ఉన్నారు. ముఖేష్తో మాట్లాడదాం. ముఖేష్, మీరు ఇచ్చినట్టుగానే మిగతా సంస్థలు చాలా సంస్థలు ఇంచుమించుగా ఒక 5 అటు 5 తక్కువ ఎక్కువ. రవి గారు కూడా 109 +or-6 అనేది అంటే 115 +6 అయితే 115 అట్లా వచ్చింది కదా. సో ఏంటి ఇంత మెజారిటీ సంస్థలు కరెక్ట్గా ఇది ఎలా పట్టుకోగలిగాయి? ఇది మీకున్న అంచనా ఏంటి ప్రజల యొక్క మైండ్ సెట్ మీద? యాక్చువల్గా ఏంటంటే ఈ వ్యతిరేకత 2020 యాక్చువల్ మనం 3 ఫేజుల్లో సర్వే చేయడం జరిగిందండి వికే గారు. 2022 ఫిబ్రవరి నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే ప్రజల్లో ఏంటంటే ప్రభుత్వం మీద ఒక రకమైన అసంతృప్తి స్టార్ట్ అయింది. ఆ అసంతృప్తిని గమనించినప్పుడు అదే టైంలో ఓన్లీ సంక్షేమ పథకాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ చాలా కీలకం. ఆ టైంలో బాదుడే బాదుడు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇనిషియేషన్, ఆ బాదుడే బాదుడు అనే ప్రోగ్రామ్ తోటి ఈ ఓటర్ అంటే ప్రజలకి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో 100% ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అక్కడ సక్సెస్ అయ్యారని చెప్తూనే 2022 నుంచి స్టార్ట్ చేసిన మన సర్వే డిసెంబర్ 30వ తారీఖు ఒక ప్రీపోల్ ఆల్రెడీ, అంటే అప్పటికి అభ్యర్థులు ఇంకా డిసైడ్ అవ్వలే. డిసైడ్ కాకముందే మనం ఒక ప్రీపోల్ అనేది కొంచెం ఓట్ షేర్, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుందని ఒక అంచనాలతోటి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడే మనకు క్లియర్గా ఎడ్జ్ ఏంటంటే 115 సీట్స్ నుంచి 125. అప్పటికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిపోయింది. అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎంత ఎఫెక్ట్ ఉంది, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినా దాని పరిణామాలు ఎంత ఎఫెక్ట్ ఉందో చూసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో షర్మిలా గారు ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎఫెక్ట్ కొన్ని మారినాయి. దాని తర్వాత బీజేపీ అనేది ఎన్డీఏ కూటమి అంటే ఈ కూటమిలో చేరడం, ఎన్డీఏ కూటమిలో ఈ 2 పార్టీలు చేరడం అనేది ఇంకో రకంగా ఎఫెక్ట్ మారింది. తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంచెం టీడీపీ పార్టీ కూటమి అంటే తెలుగుదేశం కూటమి కొంచెం చిన్న చిన్న మిస్టేకులు చేసిందని ఒక రకమైన ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఓటర్ మాత్రం క్లియర్గా ఖచ్చితంగా మాకు డిసెంబర్ 2022లో ఎట్లా అయితే ఉన్నాడో మొన్న ఏప్రిల్లో ఎలక్షన్స్ ముందు కూడా అలానే ఉన్నాడు. ఎందుకంటే ఓటర్లలో అసంతృప్తి ఆ రోజే స్టార్ట్ అయింది. ఒక చేతితో ఇస్తున్నాడు, ఇంకో చేతితో తీసుకుంటున్నాడు అనే ఒక విషయం అయితే ఓటర్లలో ఉంది. అట్ ద సేమ్ టైం ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్, ఉద్యోగస్తులు కావచ్చు, గ్రాడ్యుయేట్ చదువుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కావచ్చు. అంటే వ్యాపారస్తులకైతే పూర్తిగా వ్యాపారం అనేది దెబ్బతినిపోయింది. అదే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎక్కడైతే ప్లేస్ ఉందంటే రూరల్ ప్రాంతంలో ఉన్న బిలో పావర్టీ లైన్ ఓటర్స్లో కొంత, ఎందుకంటే నెల పేరు మీద సంవత్సరం పేరు మీద ఒక 50,000 లక్ష మిగులుతున్న ఒక ఆలోచన తప్ప పూర్తి స్థాయి అయితే ఎక్కడైతే మనకు అంత వేవ్ అయితే కనిపించలే. తెలంగాణలో రూరల్ అర్బన్ ఎట్లనో ఆంధ్రాలో అర్బన్లో టీడీపీ బాగుంది, రూరల్లో వైఎస్ఆర్సీపీ బాగుంది అనే అంచనాలు అయితే మాకు పూర్తిగా అందలే. కానీ ఎలక్షన్స్కి ఒక 1 వీక్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతమైన బెట్టింగ్లు వల్ల ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇది వాస్తవం 100% మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటేసే ముందు ఇంటికి ఒక